నేపాల్లో ఇది పరిస్థితి. పరుగులు పెట్టుకుంటూ కొండలనెక్కిన వాళ్ళు, అడవుల్లో ఉన్న వాళ్ళు వీళ్ళని ఇప్పుడు ఎలా తీసుకురావాలో నేపాల్ ప్రభుత్వం దగ్గర లేదు. బాలేన్ షా ప్రభుత్వానికి అనుభవం లేదు, అవగాహన లేదు, పరిపాలన వ్యవస్థ లేదు. ఉద్యమాలతో ఊపిరులూదినటువంటి ప్రభుత్వాలతో వచ్చే సమస్య ఇదిగో చూడండి ఎట్లా వచ్చిందో, వరద ఎలా కమ్మేసింది అన్నటువంటిది. ఉన్న ఇళ్ళు ఉన్నట్టుండి మునిగిపోవడం, కొట్టుకుపోవడం, వంతెనలు నాశనం అయిపోవడం, అసలు ఊళ్ళు ఈ పరిస్థితులు సీసీటీవీ ఫుటేజీల వల్ల బయటపడ్డాయి. ఇక చూడండి అసలు అది ఎలాగుందో, వంతెనలే కూలిపోవడం అన్నటువంటిది ఎవరైనా ఊహించగలుగుతారా? జీవితంలో ఎవ్వరూ ఊహించలేనంతటి ఉత్పాతం అక్కడ టిబెట్లో జరిగింది, ఇక్కడ నేపాల్లో జరిగింది. వందల మంది ప్రాణాలు కోల్పోవడం, వేల మంది అదృశ్యమైపోయారు. అలాగే లక్షల కొద్ది భవనాలు కొట్టుకుపోయినవి. చూడండి ఆ బస్సు ఎట్టా కొట్టుకుపోతుందో, దారుణమైన పరిస్థితి. అస్సలు అప్పటిదాకా ఆనందంగా ఉన్నటువంటి జీవితాలు అసలు మనుషులే లేకుండా పోయినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేశారంటే ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. బతికుండగా ఇట్లాంటి కర్మ మనకి పట్టకూడదని భావించాలి. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అదిగో చూడండి, అసలు ఉన్నట్టుండి ఒక్కసారిగా కొట్టుకొచ్చిన ఆ దృశ్యాలు చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళకి గుండె తరుక్కుపోతోందని చెప్పాలా. ఈ దారుణమైనటువంటి దృశ్యాలు చూసినటువంటి సందర్భంలో ఒకవైపున అప్పటిదాకా సరదాగా ఆస్వాదిస్తూ ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, అలాగే ఆ ప్రాంతాలలో సేద తీరుతున్నటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా వచ్చిన ఈ జలప్రళయానికి కారణం ఏంటి? పైన ఉన్నటువంటి మంచు కరిగి అది కాస్త వరద ప్రవాహమై టిబెట్ మీదుగా పరుగులు పెట్టుకుంటూ వస్తే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎదురైనటువంటి ఈ పరిస్థితులలో పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు రుచించక లేదా బ్రతక లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడిపోయినటువంటిది. కొన్ని వేల కుటుంబాల జీవితం ఒక్కసారిగా తల్లకిందులైపోయినటువంటి పరిస్థితి. ఇదిగో ఇప్పుడు ఇది మన బీహార్లో సంబంధించింది అన్నమాట. బీహార్ దగ్గర ఇప్పుడు వాతావరణం ఇట్లుంది. ఈ వరద అసలు ఆ ప్రళయం లాగానే ఉంది. అదృష్టవశాత్తు అది ఇక్కడ మనల్ని దెబ్బతీల ఆ మధ్యలో నేపాల్ దగ్గర ఆగి ఇదంతా వరద నీళ్లు బీహార్ దగ్గర వచ్చినటువంటి వరద నీళ్ళకి సంబంధించినటువంటి అంశం. ఓవరాల్గా అయితే ఈ ప్రకృతి ప్రళయం మాత్రం అనూహ్యమైనటువంటిది, దారుణమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చి పెట్టిందని చెప్పడం అతిశయోక్తి ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పుడు ఎలా కాపాడాలి అన్నటువంటి అవగాహన కూడా లేని పరిస్థితుల్లో ఉంది. ఇదిగో మొదట్లో ప్రారంభమైనటువంటిది ఇది. అది ఒక్కసారిగా ఆ కింద ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోత పడటం ప్రారంభించి అక్కడి నుంచి బిగినైనటువంటి వరద ఆ పైన ఊర్ల మీదకి వచ్చి పడింది. ఆ పైన ఊళ్ళు కొట్టుకుపోయినాయి. బురదలో కూరుకుపోయి చచ్చిపోయారనమాట. బురదలో కూరుకుపోయి చచ్చిపోయిన వాళ్ళు, నీళ్లలో కొట్టుకుపోతా చచ్చిపోయిన వాళ్ళు, ఆ జల ప్రళయంలో అల్లాడిపోయినటువంటి వాళ్ళు మామూలుగా లేరు. దారుణమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. భారతదేశం నుంచి ఇప్పటికే C-130J విమానంలో సామాగ్రిని తరలించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడ తాత్కాలిక షెల్టర్లు, దుప్పట్లు, హైజీన్ కిట్లు ఇవన్నీ భారతదేశం పంపించింది. బీహార్లోని సరిహద్దు జిల్లాలో ఇంకో పక్కన అలర్ట్ ప్రకటించారు. దారుణమైనటువంటి పరిస్థితులను అయితే చూడండి, ఒక్కొక్కటి ఎట్లా కూలిపోతున్నాయి, ఏం జరిగిపోతుంది అన్నటువంటిది. జీవితంలో ఇలాంటి విషాదం బారిన మాత్రం ఏ ఒక్కళ్ళు పడకూడదని కోరుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇదిగో చూడండి, ఆ వరద ఉష్టం ప్రారంభమైన తర్వాత వన్ బై వన్ వంతెనలు కూలుకుపోయి పరుగులు పెట్టారు జనాలు. పరిగెడతా తీసిన విజువల్సే ఇప్పుడు కొన్ని బయటకు వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు పరిగెడుతుండగానే వచ్చేసినటువంటి నీళ్లు చివరికి అక్కడ ఉన్నటువంటి ఊళ్ళని కొట్టేసినటువంటి దృశ్యాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. దారుణమైనటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేసినటువంటి సిచ్యుయేషన్ అయితే చాలామందిది కనబడుతుంది అక్కడ.